హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? రాజు. రాజు. ఓకే బ్రో, కొన్ని ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేయండి. అడగండి. ఓకే. అమ్మాయి అబ్బాయి పండుకొని ఏం చేస్తారు? ఆ? అమ్మాయి అబ్బాయి పండుకొని ఏం చేస్తారు? ఎక్కడ పడుకుంటారు? ఎక్కడ? ప్లేస్ని బట్టి ఉంటుంది. అదే ఏం చేస్తారు చెప్పు, ప్లేస్ని బట్టి నీకే తెలుసు కదా ప్లేసెస్. అంటే ఆ? పండుకొని అంటే ఎక్కడ అంటే ఒకటే చోట పడుకుంటారా? ఎక్కడన్నా కానీ అది బయట కావచ్చు, అంటే వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఇంట్లో అమ్మాయి, అబ్బాయి ఇంట్లో అబ్బాయి పడుకుంటారు కాదు. అమ్మాయి అబ్బాయి పండుకొని ఏం చేస్తారు? వాళ్ళిద్దరు ఒకటే చోట పడుకుంటారా? ఇంకా పడుకునేది మ్యాటర్ కాదు బ్రో, అక్కడ ఏం చేస్తారని మ్యాటర్. పడుకుంటే నిద్రపోతారు, పడుకొని కలలు కంటారు. పడుకుంటే కళలు వస్తాయి బ్రో, రంభా ఊర్వశి రాదు. నెక్స్ట్ తింటారు. పడుకొని ఎవరన్నా తింటావా బ్రో? తినొచ్చు, ఎందుకు తినొచ్చు? ఎవరు తింటారు? నువ్వు తింటావా? మరి ఇద్దరు పడుకొని ఏం చేస్తారు? ఏం చేస్తారు? చెప్పాల్సింది చెప్పు బ్రో. ఏమేం చేస్తారు? ఏమేం చేయొచ్చు? నువ్వు ఇప్పుడు పడుకోలేదా? సరే, యుద్ధం చేస్తారు. యుద్ధం. ఏమి యుద్ధం? ఏదో ఒక యుద్ధం చేస్తారు. అనుకుని యుద్ధం కాదు స్వామి. నేనేమనుకోలే, నువ్వేమనుకున్నావు చెప్పు. ఓకే, ఆన్సర్ రాదా? యుద్ధం చేస్తారు, ఆటలాడతారు. లేదు, ఆటలాడతారు కాదు. ఆడరా? సరే, ఇంకా మీరు దీనికి ఆన్సర్ రాదు కానీ మీరు మొబైల్లో ఎక్కువ ఏం చూస్తారు? నేనా? భక్తి టీవీ. ఏ భక్తి బ్రో? భక్తి టీవీ చూస్తారంటే నవ్వుతాను ఏందా? ఏ భక్తి? ఏ భక్తి? భక్తి టీవీ ఉంటే తెలియదా? యూట్యూబ్లో భక్తి టీవీ వస్తుంది. ఏదో ఒక 2 శ్లోకాలు పాడవా? శ్లోకాలా? శ్లోకాలు తెలియదు నాకు. చెప్పు. ఇప్పుడు చెప్పొద్దు, ఎప్పుడు పడితే అప్పుడు చెప్పొద్దు. అది టైం ఉంటుంది దానికి, ఓ టైం. మార్నింగ్ లేవగానే చదువుతాం, సూర్య నమస్కారం చేసినప్పుడు చదువుకుంటాం, అంతే బ్రో. ఇంకొక థింక్ చేయ బ్రో. టీవీ చూస్తా, ఇంకా వేరే ఛానల్స్ ఏం చూడను. అప్పుడప్పుడు జబర్దస్త్ అలాంటి కామెడీ చూస్తా, అంతే. నెగిటివ్ ఏం చూడను బ్రో. నెగిటివ్ పాజిటివ్ అది కాదు, మీరు మొబైల్ ఎక్కువ ఏం చూస్తారు? మొబైల్లోనా? యూట్యూబ్ చూస్తా, ఫేస్బుక్ చూస్తా, ఇన్స్టాగ్రామ్ చూస్తా. అవన్నీ కామన్ గా, ప్రతి మొబైల్ ఈ రోజు ఉండేటి కామన్ గా. అంతకు మించి ఏం చూస్తారు? సో దీనికి కూడా ఆన్సర్ పోయినట్టే. ఇప్పుడు థర్డ్, అమ్మాయికి అబ్బాయికి తేడా ఏంటి? అమ్మాయికి అబ్బాయి తేడా, అది అమ్మాయి వీడు అబ్బాయి, అంతే తేడా. అబ్బాయికి తేడా ఏంటి? నేను అడిగేది అదే. అమ్మాయి అబ్బాయి అని అందరూ తెలుసు. అంటే అమ్మాయి అంటే ఆ ఉండి మా ఉంది దీర్ఘం ఉండి కింద అది ఉండి ఈ అని ఉంటుంది. అబ్బాయికి బా ఉండి బబ్బా అని ఉండి కింద ఈ అని ఉంటుంది. తేడా చెప్పు, అదే తేడా ఏంటి? అమ్మాయికి అబ్బాయి తేడా హార్మోన్స్ ప్రాబ్లం. హార్మోన్స్ అది కాదు, ఇంకా తేడాలు ఉంటాయి. హార్మోన్స్ తేడాలు. చిచ్చి అబ్బా, దాంట్లో క్వశ్చన్ లో ఆన్సర్ ఉంది బ్రో. అబ్బాయికి అమ్మాయికి తేడా అంటే అంటే ముగ్గురు కా తేడా? అంటే అమ్మాయి అబ్బాయి తేడా మూడు సపరేట్. అమ్మాయికి అబ్బాయికి తేడా ఒకటి తేడా ఉంది, ఏంటిది అది? తేడా తేడా అది కాదు బ్రో, చెప్పు. వాళ్ళు అబ్బాయిలు లావు ఉంటారు, అమ్మాయిలు సన్నగా ఉంటారు. అమ్మాయి ఇప్పుడు అబ్బాయిలు కూడా లావు ఉండేటోళ్ళు లేరా బ్రో? లావు సన్నగా పొట్టి ఎత్తు అది కాదు. అబ్బాయికి అమ్మాయికి తేడా ఏంటి? అబ్బాయికి అది ఉంటుంది, అమ్మాయికి అది ఉంటుంది. అది ఇది కాదు బ్రో, అట్లా కాదు. ఇంకా చెప్పు. ఇది కూడా ఓడిపోయినంటే పనిష్మెంట్ ఉంటుంది. అబ్బాయికి అమ్మాయికి తేడా కష్టం బ్రో, ఇక రాట్లే. ఓకే బ్రో, అయితే 3 ఓడిపోయినందుకు ఒక చిన్న పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీ ఫోన్లోకి వెళ్ళి ఒక నెంబర్కి కాల్ చేసి ఓయో రూమ్కి నువ్వు మీ గర్ల్ ఫ్రెండ్ వెళ్తున్నట్టు ఒక 1000 రూపీస్ తక్కువ అవుతున్నట్టు కాల్ చేయాలి బ్రో. నంబర్ బ్రో ఫస్ట్ కాదు నంబర్. ఎన్నిసార్లు పోయినప్పుడు అంటారు, లేకపోతే ఎన్నిసార్లు వేయాలంటారు. ఎవరు ఇయర్ బ్రో నాకు. ఇప్పుడు నువ్వు చెప్తే ఎట్లా ఉంటుంది? మీ ఫ్రెండ్స్ నుంచి ఆన్సర్ ఏంటో మాకు తెలుస్తుంది. మా ఫ్రెండ్స్ బిజీ ఉంటారు, ఆఫీస్లో బిజీ ఉంటారు. ఏం ఆఫీస్లో బ్రో? మా ఫ్రెండ్ ఆఫీస్ బాయ్గా చేస్తాడు, ఆఫీస్లో ఆఫీస్ బాయ్. హలో హలో పీటర్ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. నాకు ఒక 1000 రూపాయలు కావాలండి అర్జెంటుగా. 1000 రూపాయలు కావాలా? ఓకే. అంటే కొద్దిగా అర్జెంటుగా పని ఉందండి. చెప్పండి. ఫోన్పే కొడతారా? పైసలు ఎవరా పోయినారా? పైసలే అంటే రీజన్ కొద్దిగా గట్టి రీజన్ అన్నట్టు. నేను ఎప్పుడైనా అడిగినా నిన్ను? అంటే నేను అంటే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైము. రాత్రి పైసలు అండి రాత్రి జేబులో మొత్తం ఏటీఎం కార్డు ఏటీఎం తీసినావు, ఫోన్పేలో కథం చేసినావు, చిప్పిసరలు ఎక్కడ మళ్ళీ ముసిరాబాద్ బిర్యానీ తిన్నావు. గబ్బురా కొడుక
తిని మొత్తం రూమ్ అంతా గమ్ములు వేపినావు. వాషింగ్ మిషన్ అంతా కక్కినావు. అది కాదండి, అవన్నీ నేను అడగట్లే. ఇప్పుడు నిన్నటి జరిగింది కానీ నిన్నటిది నేనంతా నా పైసలన్నీ కథ చేసావు. ఇప్పుడు అయిపోయింది. మన కొత్త కథ షురు చేసినావు అయ్యా. ఇప్పుడు నా బండం కంది రారా తీసుకోబోదు చక్కగా. అది కాదండి, ఒక 1000 రూపాయలు కొడితే నేను ఓయోకి పోవాలండి. అక్కడ పనుంది కొద్దిగా ఓయోలో. దేవుడు చిక్కించడం పెట్టినా నీకు. ఎంతమంది జీవితం అమ్మాయిలు కథ చేస్తారా? అమ్మాయి జీవితం అంతా నాకు చేస్తారా? లైఫ్ లో సీరియస్ అవుతుందా నీకు? వాళ్ళు ఏమైనా అనుకుంటారా? వాళ్ళ జీవితం ఏమైనా ఇద్దరు ఏముండదురా నీకు? లగ్గు కపూర్. అది కాదండి, అంటే కలవ కలిసినాం, డబ్బులు లేవు, వెళ్దామని అట్లని. కూర్చో, మస్తు పైసలు వస్తాయి. ఇప్పుడు ఒక 1000 రూపాయలు కొడుతున్నారా లేదా మీరు? ఎందుకు కాలు కింద పోలీలకు వచ్చే ఇట్లా పెట్టుకో, లోపల పెట్టేసి హ్యాండిక్యాప్ నడుచుకుని పోరా, ఆడ కూర్చో, మస్తు పైసలు వస్తాయి. కాదు, 1000 రూపాయలు అడిగినందుకు ఎన్ని చాట భారతాలు ఎందుకండి? నువ్వు నీ ముఖము, నీ కథలు, నీ పద్యపరాలన్నీ మాకు తెలుసురా. నువ్వు ఎందుకు అడుగుతావో, ఇడిగిపోతావో. ఇంకా ఇస్తామా? ఎవరు అడగాలి? అడుగుతున్నారా నేనేమన్నా నీకేనికి? అది కాదండి, ఒక 1000 రూపాయలు ఇస్తే 1000కి 200 వడ్డీ వేసి 1200 ఇస్తా. నీకు అర్థమైతుందా? పాత అయితే సరిపోతుంది, సంతోషం. ఇంకా మళ్ళీ కొత్త కథ షురు చేస్తాను. అంటే పక్కన అమ్మాయి ఉంది, కలవాలి, పోవాలి, బయటికి పోవాలి. ఓ 1000 రూపాయలు ఉండే ఫ్రెండ్గానా అని అడిగిన. ఇస్తా అని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. 1000 రూపాయలు అడగాలంటే ఇందాకనే కదరా ఒక్క అమ్మాయితో మళ్ళీ కొత్త ఇంకో అమ్మాయిని పట్టినావారా? అదే అమ్మాయి అండి. నేను అలాంటి వాడిని కాదు పీటర్ గారు, నేను అలాంటి వాడిని కాదు. మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నా గురించి నీకు తెలియదా? అబ్బో, నువ్వు అంత మంచిగా అని నీకు మళ్ళీ తెలియదు. ఇక మళ్ళీ తెలుసుకోవాలి నేను. సర్లే, ఓకేలే. నువ్వు కొట్టవు ఇప్పుడు. అరే సిగ్గు శరం ఏమైనా ఉండాలి మళ్ళీ అడగానికి. ఓకేనా? అంటే వాడు మంచోడే, కానీ వాడు వేరే పని మీద బిజీ ఉన్నాడు, అందుకే అట్లా. ఎనీవే థ్యాంక్ యూ. ఏ అమ్మాయి జీవితం నాశనం చేయకు బ్రో, ప్లీజ్. దిస్ ఇస్ మై సజెషన్. నేను ఎవరిని చేయను. ఆన్సర్స్ చెప్పను మర్చిపోయింది బ్రో. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, పండుకొని కోసుకొని తింటారు. సెకండ్ క్వశ్చన్కి మీరు ఎక్కువ ఫోన్లో ఏం యూస్ చేస్తారంటే డిస్ప్లే బ్రో. డిస్ప్లే బా నాకు చెప్పినా కానీ ఇంకెవరికి చెప్పకయ్యా. ఇంకోటి థర్డ్ది, అమ్మాయికి అబ్బాయికి తేడా, అబ్బాయికి బా, అమ్మాయికి మా.